హలో క్యూటీస్. లాస్ట్ వీడియోలో మనం హుక్ గ్రిప్పింగ్ టెక్నిక్స్ చూసాము. అండ్ ఈ వీడియోలో లెట్స్ మూవ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ క్రూషే జర్నీ. అదే హౌ టు హోల్డ్ అవర్ యాన్ అండ్ హౌ డు వి మెయింటైన్ టెన్షన్. ఈ కాన్సెప్ట్ మనకి బాగా అర్థమైతే మన స్టిచ్చెస్ అనేవి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. సో క్రూషేలో యాన్ని హోల్డ్ చేయడంలో 100 రూల్స్ అయితే ఏం లేవు. బట్ మన మెయిన్ గోల్ ఏంటంటే యాన్ అనేది మన ఫింగర్స్ టు హుక్ స్మూత్గా ఫ్లో అవుతూ ఉండాలి. నేను మోస్ట్లీ రైట్ హ్యాండ్తో హుక్ అండ్ లెఫ్ట్ హ్యాండ్తో యాన్ హోల్డ్ చేస్తాను. యాన్ హోల్డింగ్ అనేది సరిగ్గా లేకపోతే ఇలానే లూజ్ అండ్ టైట్ స్టిచ్చెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో నేను యూజ్ చేసే యాన్ హోల్డింగ్ టెక్నిక్ చెప్తాను. ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకొని లాంగ్ థ్రెడ్ని మన పింకీ ఫింగర్కి వ్రాప్ చేసి అండ్ దెన్ రింగ్ మిడిల్ అండ్ ఇండెక్స్ ఫింగర్ మీద నుంచి తీసుకొచ్చి ఇలా థంబ్ అండ్ మిడిల్ ఫింగర్తో హోల్డ్ చేస్తాము. ఇన్ కేస్ మన ఇండెక్స్ ఫింగర్ టు హుక్ ఎక్కువ లెంత్ అనిపిస్తే జస్ట్ ఇండెక్స్ ఫింగర్కి ఇంకోసారి వ్రాప్ చేసేసి లూప్స్ చేసేసుకోండి. నా టెన్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే మనం యాన్ని హుక్తో ఎంత టైట్గా ఆర్ లూజ్గా పుల్ చేస్తున్నాము అనేదే ఈ టెన్షన్. ఇఫ్ టెన్షన్ టూ టైట్ ఉంటే స్టిచ్చెస్ చిన్నగా అండ్ ఇఫ్ టూ లూజ్ ఉంటే స్టిచ్చెస్ బాగా పెద్దగా అండ్ అన్ఈవెన్గా వస్తాయి. సో మనం బ్యాలెన్స్డ్ టెన్షన్ అనేది మెయింటైన్ చేయాలి. నవ్ లెట్స్ మూవ్ టు సంథింగ్ కాల్డ్ గేజ్. గేజ్ అంటే బేసికల్లీ మన స్టిచ్ సైజ్. ఇది ఎవ్రీ ప్రాజెక్ట్కి డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్కి 10 rows 4 inches ఉండాలి అంటే మనం ఆ 4 inches మెయింటైన్ చేయాలి. లేకపోతే ప్రాజెక్ట్ ఫైనల్ సైజ్ అనేది చేంజ్ అయిపోతుంది. బేసికల్లీ మనం టూల్స్లో డిస్కస్ చేసిన మెజరింగ్ టేప్ అనేది ఈ గేజ్ కోసమే యూజ్ చేస్తాము. సో ఈ టెన్షన్ మెయింటైన్ చేయడం అనేది మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా వస్తుంది. So practice for a while and tomorrow we will start chaining together. Okay, bye cuties.